పెళ్ళయ్యాక మీ కూతురు సాత్విక్ గారితో లేచిపోదని హామీ ఇవ్వగలరా నాయకర్ గారు? ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే కాల్ చౌతలు పారేస్తాను. అవుట్. బావా మెగాఫోన్ ఇవ్వు. అలాగే సార్. సంతోష్ 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 సంతోష్, నువ్వు లోపలున్నావని తెలుసు. మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి ఉంటుంది. లొంగిపోయిన వీళ్ళని వదలరా ఐశ్వర్య. ఇక్కడ నుంచి పారిపోవాలి. ఇక్కడ నేను ఉండకూడదు. సంతోష్, దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. నీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వచ్చి లొంగిపో. ఐశ్వర్య, నేను ఇక్కడ నుంచి పారిపోవాలి. నో బావా, వద్దు, పారిపోవద్దు. నీకు నేనున్నాను బావా. నీ ప్రాణానికి నా ప్రాణాలు అట్టేస్తాను. ప్లీజ్ బావా, లొంగిపో. నా మాట విను బావా, ప్లీజ్. సంతోష్, మర్యాదగా లొంగిపో. లేదు ఐశ్వర్య, వాళ్ళు నన్ను వదలరు. బావా, నేను చెప్తాను. నువ్వు ఉండు బావా, నా మాట నమ్ము. నీ మీద కూడా వాళ్ళు ఇవ్వను. లేదు ఐశ్వర్య, ఐశ్వర్య నా మాట విను ప్లీజ్. సంతోష్, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 10 9 8 7 6 5 4 3 2 1. ఆగండి. Hey, stop it. Hey, go and search it. నో స్టాప్ ఇట్. ఆయన ఏం చేయకండి. దయచేసి ఆయన షూట్ చేయకండి. ఆయన మీకు లొంగిపోతారు. దయచేసి ఆపండి ప్లీజ్. ఆయన షూట్ చేయకండి. స్టాప్ ఇట్ ప్లీజ్. ప్లీజ్ ఆపించేయండి. ఆయన షూట్ చేయొద్దు. స్టాప్ ఇట్ ప్లీజ్. ఆపండి ప్లీజ్. సార్, సంతోష్ పారిపోతున్నాడు సార్. స్టాప్. సంతోష్ ఆగు. వద్దు ప్లీజ్. బావా ఆగండి. నిన్న బావని చేయకండి. ఆగండి. బావా వద్దు ప్లీజ్. బావా సంతోష్, స్టాప్ దేర్, అదర్వైజ్ ఐ విల్ షూట్ యు. నో వద్దు, షూట్ చేయదు. బావా ఐశ్వర్య నో. బాబా
ఐశ్వర్య నేను. బాబా ఏంటి ఐశ్వర్య? బుల్లెట్ గాయమైంది కదా, తగ్గిపోయిందిలే. లోపలికి పద. ఐశ్వర్య, బాబా పిచ్చిదానా, భయపడ్డావా? భయం ఉండదా బాబా? ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఏమైంది బావా? ఏమైంది బావా? నిన్ను బాధ పెడుతున్నాను కదూ? ఏంటి బావా మాటలు? ఇప్పుడు దాకా ఏం లేదు, ఇప్పుడే మాటలని బాధ పెడుతున్నావు. ప్రెగ్నెంట్ గా ఉన్న నిన్ను మనశ్శాంతిగా ఉంచాల్సింది పోయి ఇలా అశాంతితో బ్రతికేలా చేశాను. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టైంలో ఇలా కంటికి కొనుకు లేకుండా చేశాను. నన్ను క్షమించేశ్వర్య. ఏంటి బావా మాటలు? అయినా జరిగిన దాంట్లో నీ తప్పే ఉందని. తప్పేమైనా ఉంటే అది ఆ మహాతల్లిది. చేయని తప్పుకి ఇరికించి చోద్యం చూస్తోంది. అయినా ఇంత చిన్న విషయానికి అంత రాక్షసత్వంగా. హ్యాపీ బర్త్డే ఐశ్వర్య. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ వైఫ్. ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో బ్రతుకుతున్నాను ఐశ్వర్య. ఇంతకంటే గొప్పగా సెలబ్రేట్ చేసే అదృష్టం ఇప్పుడు నాకు లేదు. డబ్బు లేక కాదు, బయట తిరిగే అవకాశం లేక. వెల్కమ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే ఐసు. హ్యాపీ బర్త్డే టు యూ. ఎన్ని బాధలు, ఎన్ని టెన్షన్స్ లో కూడా నా పుట్టినరోజు గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్ బావా. నే వెళ్ళొస్తాను ఐశ్వర్య. ఏంటి, ఏమైంది? ఏం లేదు. ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అందుకు అభ్యంతరం ఏముంటుంది బావా? ఇది నీ ఇల్లు, నేను నీ భార్యని. నీ ఇంట్లో నువ్వు ఉండిపోవడం కూడా కలగా ఎందుకు మిగిలాలి? మనం వెంటనే రాజారాం అంకుల్ దగ్గరికి వెళ్దాం. నిన్ను బయటకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు. సారీ ఐశ్వర్య, ఏం చేసినా నేను అనుకున్నది జరిగిన తర్వాతే. అంటే అంటే అంతే. నా జీవితాన్ని ప్రశ్నార్థకం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలి ఐశ్వర్య. ఈ సంతోష్ ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అనుకున్నది చేసి తీరుతాడని నిరూపించుకోవాలి. ఆ తరువాతే లొంగుబాటైనా కాల్చివేతైనా. వస్తాను ఐశ్వర్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. అది కాదు బావా, నా మాట విను. సారీ ఐశ్వర్య, వస్తాను. బావా, ఐశ్వర్య, ఆకలిగా ఉంది. నీ చేతి ముద్ద తిని చాలా రోజులైంది. అన్నం పెడతావా? అయ్యో భగవంతుడా, ఎంత పాపిష్టి దాన్ని. ఇంటికొచ్చి నిన్ను భోజనం చేయమని అడగలేదు. రా బావా, రా. రా బావా, కూర్చో కూర్చో బావా, ఒక్క నిమిషం. ఐశ్వర్య, పోలీసులు, నేను వస్తాను. ఆకలన్నావు, కనీసం ఎక్కువ ముద్దైనా తిరిగి. లేదు ఐశ్వర్య, నేను ఇక్కడున్న విషయం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. వస్తాను. బావా బావా, ఒక్క ముద్ద. బావా,
ఏంటక్క ఈ టైంలో తింటున్నావు? ఏం లేదు, ఆకలేసి. బావ ఎలా ఉన్నాడక్క? బావ వచ్చాడని నీ కళ్ళే చెప్తున్నాయక్క. అక్క ఊరుకో. నాయకర్, ఇన్నాళ్లకు నాకు కావలసిన విధంగా దొరికావు. ఈ దెబ్బతో నీ కథకి క్లైమాక్స్ ఇస్తా చూడు. మన్ని చూడరా కన్నా, నీ మంచితనాన్ని నా స్వార్థానికి ఉపయోగించుకుంటున్నా. నాయకర్ మామకి బుద్ధి చెప్పడానికి నీతో క్లోజ్నెస్ నటించబోతున్నా. రియల్లీ సారీ. ఏంటిది? ఏ పట్టుకోకూడదా అని నేననలేదు, నువ్వే అన్నావు కదా. అప్పుడు అదన్నా, ఇప్పుడు ఇదంటున్నా. నా భర్త నా ఇష్టం. అనసూయ, నాయకర్ మామ నిన్ను నాకిచ్చి పెళ్లి చేసినప్పుడు, నువ్వు నన్ను అసహించుకొని దూరంగా వెళ్ళిపోయినప్పుడు నా జీవితం వ్యర్థమేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు. నువ్వు నా భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. ఐ లవ్ యూ డా. என்ன சொன்னா? திரும்பி சொல்லு. எதுக்கடி? சும்மாயா, எனக்காக. இன்னொரு வாட் சொல்லு. சரி. ఐ లవ్ యూ కన్నా. పోదుం మామా. సరే, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏ నువ్వు రా. వస్తా, చిన్న పనుంది. నిన్నిచ్చి పెళ్లి చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పొస్తాను. సరే, శీఘ్రమావా.